ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్ అండి. ఆ పరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, మాట్లాడే దేవుడు, జీవం ఇచ్చిన దేవుడు ఈరోజు మనకు కూడా జీవం ఇచ్చి ఒక మంచి వాక్యంను వాగ్దానంగా అనుగ్రహించినందుకు నడిపించబోతుండగా ఆ వాక్యం ఆయన ద్వారా విని ఆశీర్వదించబడదాం. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాక్యము యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనమును ఈరోజు దేవుడు మనకు వాగ్దానంగా అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యం అందుకొని ఆ సర్వోన్నతిని కనపరుస్తూ మనం ముందుకెళదాం. నేను చెప్పినవన్నీ చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని అనేది ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి జీవపు వాగ్దానమై ఉందండి. ఆ వాక్యము మరొకసారి చదువుతాను. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని ఒక స్త్రీ చెప్పడాన్ని బట్టి అనేకులు కూడా ఆమె చెప్పిన మాటను బట్టి విశ్వాసం ఉంచారు. ఆ యొక్క వాక్యమే ఈరోజు దేవుడు మనకు వాగ్దానంగా అనుగ్రహిస్తున్నారు. యాక్చువల్గా ఈ సందర్భం మనకందరికీ తెలిసిందేనండి. ఏమై ఉందంటే ఆయన దేవుడు యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరియలోని సుకారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి ఎద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఈ సందర్భం ఎందుకు చదివానంటే ఒకవేళ ఎవరికైనా గుర్తు రాకుంటే గుర్తుకొస్తుందన్న విషయంగా నేను చదవడం జరిగిందండి. ఇప్పుడు ఈ యేసయ్య అనేకులు వచ్చి ఆయన మాట బట్టి ఆయనలో ఎందుకు విశ్వాసం ఉంచారు అని ఈరోజు మనకు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారో ఈరోజు వాగ్దానానికి ఉన్న అర్థం తెలుసుకోవాలని ఆమె అనని వాక్యంలో ఇక్కడ చెప్పబడి ఉంది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ వాక్యపు వాగ్దానమని అర్థం చేసుకోవాలని ముందున్న వాక్యాలను చదవడం జరిగిందండి. ఇప్పుడు యేసయ్య ఒక గ్రామం గుండా ఆయన వెళుతూ యాకోబు బావి అన్న ప్రాంతానికి ఆ ప్లేస్కి వచ్చి యేసయ్య అక్కడ దాహం అవుతుందని కూర్చున్నప్పుడు ఒక సమరయ స్త్రీ నీళ్లు చేరుకోవడానికి అక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు యేసయ్య నాకు దాహంగా ఉందమ్మా, కొంత నీళ్లు నాకు ఇవ్వు అని యేసయ్య అడుగుతాడు. అయితే ఆమె చెప్పే జవాబు ఏమై ఉందంటే, నీవు సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఆమె అడుగుతుంది, అయ్యా మీరేమో యూదులు, నేనేమో సమరయ స్త్రీని, మీకు మాకు కుదరదు కదా, మరి నేను దాహం ఇస్తే మీరు ఎలా తాగుతారయ్యా అని ఆమె అన్నప్పుడు ఆయన అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, దాహమునకు వచ్చే వ్యక్తి కూడా ఎవరై ఉన్నారో నువ్వు దేవుని నమ్మితే ఆ విషయం కూడా నీకు తెలుస్తుంది అని ఆమెతో చెప్పినప్పుడు వెంటనే ఆ స్త్రీ అంటుంది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేతుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. వెంటనే ఆమె ఏం చేస్తుంది, అయ్యా సరే నీళ్ళు అడుగుతున్నావు, మీరేమో యూదులు, నేనైతే సమరయ స్త్రీని, నేను మీకు నీళ్ళు ఇవ్వతగను, కానీ మీకు సపరేట్గా చేది ఇవ్వాలనుకున్నా కూడా వేరేది నీళ్లు తోడడానికి నీరో తాడో పాత్ర ఏది లేదు కదా అని చెప్పి ఆమె యేసయ్యను అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మ నువ్వు సమరయ స్త్రీని అని అంటున్నావు, నేను యూదుడనని అంటున్నావు, పాత్ర లేదంటున్నావు, నీళ్లు తోడడానికి ఏమీ లేదని ఇవన్నీ అంటున్నావు అమ్మా, కానీ నువ్వు ఇచ్చే నీళ్లు మళ్ళీ దాహం అవుతాయి తాగిన కొద్దిసేపటికి, కానీ నేను ఇచ్చే నీళ్లను త్రాగువాడు ఎన్నటెన్నటికీ దప్పిక కొనడు అని యేసయ్య ఆ సమరయ స్త్రీతో చెప్తాడు. వెంటనే ఆ స్త్రీ ఆయన్ని చూచి, అయ్యా
నేను తప్పిక కొనకుండునట్లును చేదు కొనుటకి ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా అని యేసయ్య నీవు వెళ్ళి నీ పెనుమటిని పిలుచుకొని ఇంటికి రమ్మని ఆమెతో ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. ఇక్కడ ఆమె ఏమంటుందండి? యేసయ్య అంటున్నాడు నేను ఇచ్చే నీళ్ళు మాత్రం తప్పిక కొనరని యేసయ్య ఎప్పుడైతే అంటాడో వెంటనే ఆమె ఏమంటుంది? అయ్యా ప్రతిరోజు వచ్చి నేను ఇక్కడ ఈ నీళ్లు తోడుకుంటూ నేను అంత దూరం తీసుకెళ్ళలేకపోతున్నా, ఆ నీళ్ళు ఏదో నాకు ఇచ్చేస్తే మాకు దాహమే లేకుండా అయిపోతుంది కదా అన్న ఆలోచనతో యేసయ్య దగ్గర ఆమె అడిగినప్పుడు యేసయ్య అంటున్నాడు నీవు అన్నట్టే ఆ నీళ్ళు ఇస్తాను, కానీ నువ్వు వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అని అంటాడు. అప్పుడు ఆమె అంటుంది నాకు భర్త లేడయ్యా అని అంటుంది. అప్పుడు యేసయ్య అంటాడు నిజమే, ఎందుకంటే నీకు ఒక్క భర్త కాదు 5 మంది భర్తలు ఉన్నారు నీకు. ఇప్పుడు ఉన్నవాడు కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి అతను భర్త కాదు ఇప్పుడు ఉన్నవాడు. అంటే పెళ్లి చేసుకొని ఉంటే 6వ భర్త కూడా ఉండేవాడు. కాబట్టి 5 మంది కాక ఇంకొకడు ఉన్నాడు నీకు అని యేసయ్య చెప్పినప్పుడు వెంటనే ఆమె ఏమంటుంది? ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పి తిన్నాను. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని ఈ సందర్భం అంతా చెప్పినప్పుడు వెంటనే ఆ స్త్రీ ఇక్కడికి వచ్చేసి అప్పుడు చెప్తుంది, వాగ్దానం దగ్గరికి వచ్చేసరికి నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. వెంటనే ఆ స్త్రీ ఊరిలోనికి వచ్చి చెప్తుంది, ఈయన ఎవరో కానీ నేనేమై ఉన్నా, నా జీవితం ఏమై ఉంది, ఆ దేవుడు ఆయన ఏమై ఉన్నాడు, అన్ని మొత్తం చూసినట్టే అన్నీ చెప్పేశాడు ఈయన అని చెప్పి వెంటనే ఆమె ఆ సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు ఊర్లోని జనాలందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి అని అనేది ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇస్తారు. అనేక మంది సాక్ష్యాలను వింటూ కూడా నీలో మార్పు లేదేమో, దేవుడు గొప్ప కార్యాలు చేశాడని చెప్పిన బండలాగా ఎక్కడ పెడితే అక్కడే పడిపోయి ఉన్నామేమో, కానీ అక్కడున్న జనాలందరూ అనేకులంట, లెక్కకు మించిన వాళ్ళు అనేకులంటే ఆ అనేకులు యేసయ్య యందు విశ్వాసం ఉంచారు. దేన్ని బట్టి? వాళ్ళకు సువార్త ప్రకటించబడలేదు, ప్రార్థనలు జరగలేదు, కూటాలు జరగలేదు, మహాసభలకు వాళ్ళు వెళ్ళలేదు, కానీ ఒక సాక్ష్యాన్ని విని ఆ స్త్రీ ద్వారా వాళ్ళు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఈరోజు ఎన్నోసార్లు అన్ని వాక్యాలు వింటున్నావు, విశ్వాసం లేకుండా నిలబడిపోతున్నావు. ఎలా ఉంది నీ పరిస్థితి? నీకు నువ్వే ప్రశ్నించుకుని దేవుడిలో కొనసాగు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. తల్లి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా నీకే వందనాలు స్తుతులు తండ్రి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించి ఆదరించిన గొప్ప దేవా, ఇచ్చిన మంచి వాక్యమును బట్టి మీకు స్తోత్రం. అవును తండ్రి, నువ్వు యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు ఒక సమరయ స్త్రీ అక్కడ ఉండడాన్ని చూసి దాహం నకిమ్మని మీరు అడిగినప్పుడు వెంటనే ఆ స్త్రీ అయ్యా మీరేమో యూదులు, నేనేమో సమరయ స్త్రీని, మీకు దాహం ఎలా ఇవ్వగలను, వేరొక చేద కూడా లేదు కదా అని ఆమె అన్నప్పుడు వెంటనే ఆమె స్థితిగతులను బట్టి నువ్వు ఇచ్చిన నీళ్లు తాగువాడైతే మళ్ళీ తప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్లను తాగిన వాడు నిత్య జీవము కొరకైన దాహాన్ని తీర్చుకుంటాడని నువ్వు సెలవిచ్చిన విధంగా ఎన్నటికీ తప్పికొనడని చెప్పినప్పుడు ఆమె వెంటనే ఆ నీళ్ళు ఏదో నాకు ఇవ్వమని అడిగినప్పుడు నువ్వు వెళ్ళి భర్తను తీసుకొని రా అని చెప్పినప్పుడు తండ్రి ఆమె నాకు భర్త లేడని అన్నప్పుడు నీకు 5 మంది భర్తలు ఉన్నారు కాబట్టి ఉండాల్సిన ఒక భర్త లేడు, కాబట్టి ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడని నువ్వు చెప్పంగానే ఆ సమాచారాన్ని తీసుకొచ్చి అయ్యా ఆమె ఈయన ఎవరో అన్నీ తెలిసిన వ్యక్తి, నేను చేసినవన్నీ కూడా నా ముందుకు వచ్చి అన్నీ చెప్పాడని ఆ సాక్ష్యాన్ని ఆమె ఎప్పుడైతే చెప్పిందో యేసయ్య దగ్గర పొందుకున్న దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి ఎప్పుడైతే సాక్షిగా నిలబడిందో వెంటనే అక్కడ ఉన్న అనేకులలో మార్పు కలిగి విశ్వాసం ఉంచారు. దేవా ఈరోజు మా జీవితాలు ఎలా ఉన్నాయి? అద్భుతాలు పొందుకుంటున్నా, ఈ లోకముల పడి దేశ దిమ్మలలాగా తిరుగుతున్నాం, కానీ నీ సాక్ష్యం ఇతరుల ముందు పంచుకోలేక ఒక్కరినంటే ఒక్క ఆత్మనైనా నీ పరిశుద్ధ స్థానానికి నీ యొద్దకు నడిపించగలుగుతున్నామా దేవా? నాయన ఇచ్చిన మంచి వాక్యం బట్టి మీకు వందనాలు. మాలో కలిగించి నా తండ్రి ఇంకెన్నటికి మేము దప్పికొనకుండా తన దాహము లేకుండా నీ పాద సన్నిధిలో గడపడానికి సహాయం చేయండి నాయన. దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి నాయన. నా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు ప్రభా. సువార్థికులను సేవకులను జ్ఞాపకం చేసుకుని వారి సంఘాలలో మీరుండి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకుని మీ నీతి మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా ప్రపంచ దేశాలకి మీదికి మీ హస్తంలో నడిపించి శాంతి సమాధానంలో చేత నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా యేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. గర్భాలు తెరవబడిన నాయన సంతానం లేని వారి గర్భాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. వివాహాలు కానికి వారికి యేసు నామమున వివాహాలు జరుగును గాక.
నా దేవా నీకు స్తోత్రములు, వందనాలు. ఎండ వలన ఏ బిడ్డలు కూడా సొలిపోకుండా, బలహీన పడకుండా అయ్యా మీ కృపాహస్తమును మేఘ స్తంభముగా మాకు తోడుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఈరోజు ఎవరైతే బర్త్డేస్ చేసుకుంటున్నారో, ఎవరైతే యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరం మీ దయ వలన పొంది ఉన్నారు కాబట్టి వారిని అందరినీ సంవత్సర కాలం అంతా నీ కృపాహస్తంలో భద్రపరిచి నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నీతిని మా పట్ల నెరవేర్చి మీరే ఘనత పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా కూడి ఉన్న మేమందరము కూడా మీ ద్వారా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ తెల్లాడండి. దేవాది దేవుడికి స్తోత్రము. చక్కటి వాక్యంతో ఈరోజు దేవుడు మాట్లాడి ఉన్నారు. యేసయ్యకు వందనాలు చెల్లిస్తున్న మరి ఈ వాక్యం ద్వారా మేము ఆదరించబడ్డాము అని అనుకున్న వాళ్ళు, ఈ వాక్యం ఇంకా అనేకులు వింటే బాగుంటుందన్న ఆలోచన కలిగిన వాళ్ళు కూడా దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయమని ప్రార్థిస్తున్నాం. మీ బంధువులకు, మీ స్నేహితులకు, సన్నిహితులకు ఈ వాక్యాన్ని పంపించి వారి దీవెనకు కూడా మీరు కారణం అవ్వమని కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతవరకు ఈ ఛానల్ను చూస్తూ వెళ్ళిపోతున్నారేమో, దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకుల దగ్గరికి ఈ వాక్యం వెళ్ళడానికి మీ వంతుగా కూడా మీరే సహకరించి దేవుని మహిమపరచమని కోరుకుంటూ అందరికీ ప్రైజ్ తెల్లాడండి.